గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. ఆర్ న్యూస్ గ్రూప్ మీడియా సమర్పించేటువంటి మార్నింగ్ న్యూస్కి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నా. నేను మీ కోటికే రాము. ఈరోజు దినపత్రికలో ఉన్నటువంటి మొత్తం వార్తలు అయితే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో దయచేసి మీరు మర్చిపోకూరి జరా బరాబర్ మన ఆర్ న్యూస్ గ్రూప్ మీడియాని ఖచ్చితంగా కేఆర్ పబ్లిక్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోలు అన్నింటినీ కూడా లైక్ చేయండి. ఇక సోషల్ మీడియాలో షేర్ చేస్తే ఇక జబర్దస్త్గా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఇక పని అయితే ఏయురి ఇక చక్కగా మనం వెలుగు పేపర్లకు వెళ్దాం. సో నిన్న కీలకమైనటువంటి వార్తలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కొంత విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. రోడ్లు ఇక వాటికి అవే రిపేర్లు చేసుకుంటాయి. హైవేల నిర్మాణంలో కొత్త టెక్నాలజీపై NHAI ఫోకస్. రోడ్లపై పగుళ్ళు గుంతలు ఏర్పడితే ఆటోమేటిక్గా పూడ్చుకుపోతాయి. ఒక్కసారి వేస్తే 80 ఏళ్ల వరకు ఉండే ఛాన్స్. నెదర్లాండ్స్లో 2010లో ఇలాంటి రోడ్డు ప్రారంభించినట్టు. ఇగో ఇది ఎక్కడిది ఆయన. సో టెక్నాలజీ అయితే కొత్త పూతలు అయితే దొక్కుతా ఉంది. రోడ్లు ఒక్కసారి వేస్తే 80 ఏళ్ల వరకు ఏడైనా గుంతలో పొక్కలో గింతలో పడితే గతుకుల రోడ్లు ఉంటాయంటే దానితో అదే రిపేర్లు చేసుకుంటారట. ఇది ఎక్కడ టెక్నాలజీ, ఇదేంది మరి. ఇకపై డాంబర్ రోడ్లపై పగుళ్ళు వస్తే వాటంతట అవే మూసుకుపోనున్నాయి. హైవేలపై గుంతలు పడితే ఆటోమేటిక్గా మూసుకుపోతూ వాహనదారులకు యాక్సిడెంట్ ముప్పలు తప్పించనున్నాయి. ఇప్పటికే నెదర్లాండ్స్ సహా పలు దేశాల అందుబాటులోకి వచ్చిన సెల్ఫ్ హీలింగ్ రోడ్ అనే ఈ టెక్నాలజీ మన దేశంలో ప్రవేశపెట్టడంపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫోకస్ పెట్టింది. ముందుగా సెల్ఫ్ రిపేర్ రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు, దాని వల్ల కలిగే లాభాలను తెలుసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ నిర్వహించేందుకు సిద్ధమైందట. సో ఏడన్నా గుంతలు మెట్టలు పడితేనంటే దాని అంత కదే మూసుకుపోతాడట. చూడరు. సో నెదర్లాండ్స్లో ఈ టెక్నాలజీ 2010లో వచ్చిందట. దానికి మన దేశంలో కూడా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా NHAI అనే సంస్థ, ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఎంత ఖర్చు అయితే ఎంత లాభం ఉంటుంది, దానివల్ల లాభమా నష్టమా అనే దాని మీద లెక్కలు కడుతుందంట. ఇది రోడ్లకు అవే టెక్నాలజీని, రోడ్లకు అవే రిపేర్లు చేసుకునే టెక్నాలజీ చేసారంట. ఇక ఇది ఎట్లుంటేనంటే కాంగ్రెస్ పార్టీ బరాబర్ ఒకటే ఒక అంశం మీద ఫోకస్ పెట్టింది. బీజేపీ పార్టీ పైన బరాబర్ ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ని పెద్దగా ఏకిపారేస్తలేరు కానీ ఖాళీ బీజేపీనే కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రంలో గురి పెట్టింది. ఆ గురికి తగ్గట్టే మాటలు తూటాలని పేలుస్తూ ఉన్నాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న ఏం జరిగిందో ఒకసారి చూడండి. జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. పక్కన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఇక ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నాడు. సో ఏమంటున్నాడు ముఖ్యమంత్రి చూడురి. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటు. దేశానికి రాహుల్ ప్రధాని అయితేనే రిజర్వేషన్లు ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి 2021లో జనగణన ఎందుకు చేయలేదో మోదీ, అమిత్ షా చెప్పాలి. సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనలో ప్రధాని తెలంగాణకు ఆయన ఇచ్చింది గాడిద గొడ్డు. 10 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ సచ్చిన పాము, బీజేపీ అబద్ధాల పుట్ట. పెద్దపల్లి ఎంపీగా వంశీకృష్ణను గెలిపించండి. కొప్పుల ఈశ్వర్ ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు. ఇక ప్రతిపాక రిజర్వాయర్, పాలకుర్తి లిఫ్ట్, 800 మెగావాట్ల పవర్ స్టేషన్ పూర్తి చేస్తాం. నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ధర్మపురి కాంగ్రెస్ జనజాతర సభలో ప్రసంగించాడు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు, బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటు మనంతకు మనమే షేటు చేసుకున్నట్టు వస్తా ఉంది. బీజేపీ పార్టీకి ఓటు ఏ వద్దు అంటున్నాడు. ఎందుకు బీజేపీ చేసే ప్రతి ఓటు SC ST OBC రిజర్వేషన్లపై వేటు లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడున్న రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలని, వద్దనుకుంటే బీజేపీకి వేయాలని ప్రజలకు సూచించారు. పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బీజేపీది అబద్ధాల యూనివర్సిటీ, ఇందులో నాయకులు PhDలు చేశారు. పొద్దున లేస్తే తెలంగాణకు ఇది తెచ్చాం అది తెచ్చామని మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు PM-గా ఉన్న మోదీ, కేంద్ర మంత్రులుగా ఉన్న అమిత్ షా, కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం తెచ్చారో ప్రజలకు చెప్పాలి అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు సోనియా ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని మోదీ సర్కార్ కాలగల్పనలో కల్పించిందని
కాజీపేట కోజి ఫ్యాక్టరీ రంగారెడ్డిలో ITIR ప్రాజెక్టును రద్దు చేసిందని చెప్పేసి ఫైర్ అయ్యాడు. సో ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళా అదే ముచ్చట, ఏం ముచ్చట, బీజేపీ కోటేస్తే SC ST OBCల రిజర్వేషన్లు రద్దు చేస్తుంది. సో ఇది బలంగా తీసుకెళ్తా ఉన్నాడు. ఎస్సీలలో ప్రధానంగా మాలమాదిగలను కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి గుంజుకునేటువంటి ప్రయత్నం రిజర్వేషన్ల అంశం. దానికి తోడు ST లంబాడాలు అట్లనే గిరిజనులను, ఆ చెంచులు కావచ్చు, కోయలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, గిరిజనులను, ఇక దానికి తోడు OBCలను మొత్తము బీజేపీ పార్టీ నుంచి బరాబర్ కాంగ్రెస్ పార్టీ వైపు గుంజుకునేటువంటి ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం చాలా స్పష్టంగా ఒకటే ఒక ఎజెండా, సింగిల్ ఎజెండా రిజర్వేషన్ అంశాన్ని బీజేపీ పార్టీకి రుద్ది కాంగ్రెస్ పార్టీ సో ఈ ఎన్నికలలో, పార్లమెంట్ ఎన్నికలలో వ్యూహాత్మకంగా ముందడిగేస్తా ఉంది. అందులో ఇక రిజర్వేషన్ల తోడు రాజ్యాంగాన్ని రద్దు చేస్తాయి. ఎవరు? బీజేపీ పార్టీ రాజ్యాంగం ఒకవేళ ఈ తాపకు గట్లే వాళ్ళు అంటున్నట్టు 400 సీట్లు గెలిస్తేనంటే అమాంతము రిజర్వేషన్లను ఎత్తేస్తారు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు. ఇక ఎట్లాంటి పాలన చేస్తారో మీరే ఆలోచన చేసుకోరు అని చెప్పేసి ప్రజలలో ఒక ఆందోళనను, ప్రజలలో ఒక అపనమ్మకాన్ని, బీజేపీ పార్టీ ఓటేయొద్దు, బీజేపీ పార్టీకి ఓటేస్తే ఏమి జరుగుతుందో అని భవిష్యత్తును తెలంగాణ ప్రజల ముందల పెట్టే ప్రయత్నమే ఈ రిజర్వేషన్ అంశాన్ని తీసుకొస్తా ఉన్నారు. సో ముఖ్యంగా ఇక్కడ మీరు చూడు, గత వారం దినాల నుంచి బీఆర్ఎస్ పార్టీని ఎక్కువ కారణం చేస్తలేరు ముఖ్యమంత్రి వెంటనే, కేవలం బీజేపీ పార్టీని మాత్రమే కారణం చేస్తారు. అంటే ఈ ఎన్నికలు, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగానే నడుస్తా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మచ్చుకు కూడా యాడ కూడా గింత కనిపిస్తలేదు. సో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పెద్దగా ప్రభావితం చూపెట్టే పరిస్థితి లేదనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. సో జనజాతర ప్రతి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే ఒక నినాదం రిజర్వేషన్ల అంశం మాత్రమే ముందర పెట్టుకొని నడుస్తా ఉన్నాడు. ఇక రోహిత్ వేముల కేసును క్లోజ్ చేసిన హైకోర్టు కుల వివక్షకు ఆధారాలు లేవన్న పోలీసుల రిపోర్ట్తో నిర్ణయం. HCUలో బగ్గుమన్న విద్యార్థి సంఘాలు రీఓపెన్ చేయాలని హైకోర్టును కోరుతాం, DGP ప్రకటన. సో మొత్తం మీద అయితే గత కొన్నేళ్ల క్రితం రోహిత్ వేముల HCU యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అక్కడి VC కావచ్చు, తర్వాత ఇతర విద్యార్థి సంఘాలు కావచ్చు, రకరకాలుగా ఆయనని అవమానించడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉద్యమం నడిచింది. రోహిత్ వేముల ఆత్మహత్య తర్వాత ఆయన దళితుడు కాదనేటువంటి ఒక రిపోర్టును పోలీసులు హైకోర్టుకి ఇచ్చిరట. మల్లొక్కపాలి HCU యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు బగ్గున ఎగిసి పడ్డాయంట చూడుర్రి. సో రీఓపెన్ చేయాలని హైకోర్టును కోరుతామని చెప్పేసి DGP ప్రకటన చేసిందట. ఈ కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, హైదరాబాద్ కు MIM ITIR, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా, 23 ప్రత్యేక హామీలతో కాంగ్రెస్ రాష్ట్ర మేనిఫెస్టో రిలీజ్ చేశారు. సో శుక్రవారం గాంధీ భవన్ లో మేనిఫెస్టోను విడుదల చేస్తున్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్సి, మంత్రి శ్రీధర్ బాబు. సో పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోను తయారు చేశారు. ఇక అందులో కొన్ని కీలకమైనటువంటివి, ఒకటి ఉక్కు ఫ్యాక్టరీలు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అట్లనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీతో పాటు ITIR ప్రాజెక్టును తెలంగాణకు ఇస్తాము అనేటువంటి అంశాలను మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అయితే పొందుపరిచారు. 23 ప్రత్యేక హామీలను అయితే ఇందులో పెట్టిరట. ఇక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని చెప్పేసి, అంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే ఇవన్నీ ఇస్తామని చెప్పేసి రాష్ట్రానికి ఏమేమి ఇస్తామో వాటినన్నిటిని పొందుపరిచి ఇలా పెట్టారు.
కాజిపేటలో రైల్వే కోజు ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా, రామగుండం మనుగూరు మధ్య కొత్త రైల్వే లైన్ ఏర్పాటు వంటి హామీలన్నింటినీ నెరవేర్స్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. 23 ప్రత్యేక హామీలతో కూడిన లోక్సభ ఎన్నికల రాష్ట్ర మేనిఫెస్టోను కాంగ్రెస్ శుక్రవారం రిలీజ్ చేసింది. గాంధీ భవన్ లో జరిగిన మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారట. సో ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హామీలతో కూడినటువంటి మేనిఫెస్టోను నిన్న విడుదల చేశారు. ఇక అమిత్ షా ఫేక్ వీడియో కేసులో కఠిన చర్యలు తీసుకోవద్దు, ఢిల్లీ పోలీసులను ఆదేశించిన హైకోర్టు. చట్ట ప్రకారం దర్యాప్తు కొనసాగించవచ్చు, జూన్ 12 వరకు విచారణ వాయిదా వేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు. సో నిన్న హైకోర్టు అయితే చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అమిత్ షా రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పిల్లలు ఫేక్ వీడియోను తయారు చేసారో, ఆ ఫేక్ వీడియో తయారు చేసుట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పటికే ఎవరు సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసిరు, జైల్లో కోర్టు ముందర ప్రవేశపెట్టారు. అయితే హైకోర్టులోకి వెళ్ళిన కేసు అయితే హైకోర్టు దీని మీద ఢిల్లీ పోలీసులకు ఇప్పటికిప్పుడు కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పేసి ఆదేశించింది. 4 వారాల తర్వాత మళ్ళొక్క పారి దీనిపైన విచారిస్తామని చెప్పేసి వాయిదా వేసింది. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా పైన కేసు, పిల్లలతో ప్రచారం చేయించడంపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు, సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేసిన మొగల్పురం పోలీసులు. పాత బస్తీల చార్మినార్ దగ్గర అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి ప్రచారంలో పిల్లల్ని ఎన్నికల ప్రచారంలో వాడుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేస్తే అమిత్ షా మీద ఐపీసీ 188 అంటే 188 సెక్షన్ ప్రకారము కేసు నమోదు చేసిరట. చూడుర్రి, చూడుర్రి, నిజంగా ఇదైతే నిజమే. ఏంటది? ముక్క లేదు సుక్క లేదు, ఎంపీ ఎన్నికల్లో కనిపించని దావత్లు, కులాలు వర్గాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు లేవు, ఇంటింటి ప్రచారము లేదు, సోషల్ మీడియా పైన అభ్యర్థులు పార్టీల ఫోకస్, సోషల్ జస్టిస్, దేశ భద్రత లాంటి విధానపరమైన అంశాలపైన చర్చ, కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలతో సరి, లోక్సభ ఎన్నికల్లో సగానికి సగం తగ్గనున్న ఖర్చు, సమాజానికి మంచిదంటున్న ప్రజాస్వామిక వాదులు. ఎన్నికలంటేనే ముక్క సుక్క, పొద్దంతా ఇంటింటి ప్రచారం, పొద్దుగుకినాక మందు దావత్తు, ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం చికెన్ రైస్, కుల, మహిళ, యువజన తదితర సంఘాలతో మీటింగ్లు, గుళ్ళు, మసీదులు, చర్చిలు, కమ్యూనిటీ భవనాలు, ఫంక్షన్ హాళ్లకు లక్షల్లో చందాలు, గోడ దుక్కి వచ్చే నేతలకు పరపతిని బట్టి పైసలు, పోలింగ్ ముందు రోజు ఓటుకి ఎంత లెక్క కట్టించే నోట్లు. గత 10 ఏళ్ళుగా రాష్ట్రంలో ఎన్నికలంటే దాదాపు ఇట్లనే ఉంటాయి. ఈ క్యాండిడేట్ ను ప్రకటించింది మొదలు ఓటరు ఈవీఎం మీద నొక్కేదాకా కోట్లు ఖర్చు అయ్యాయి. గత లోక్సభ ఎన్నికలతో పాటు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన పార్టీల అభ్యర్థుల సరాసరి ఖర్చు 100 కోట్లు దాటిన పరిస్థితి ఉండేది. ప్రజలారా, నిజంగా ఇట్లాంటిది స్వాగతించాల్సిందే. దీనికి అనేక కారణాలు చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే మీరు చూడురి, ఈ లోక్సభ ఎన్నికలు ఈ తాపకైతే పార్టీలు అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తలేవు, పెద్ద ఎత్తున ఖర్చు పెడతలేవు. కానీ కులమత, యువజన, ఉపాధి, మహిళలు తదితర చర్చిలు, గుళ్ళు, గోపురాలు, మసీదుల పేరు మీద పెద్ద ఎత్తున ఖర్చు లేని లేదు. ఎందుకంటే ఒకే ఒక్క కారణం నేను అనుకుంటున్నాను. సరే, ఇక్కడ చెప్పిన దాంట్లో అనేక అంశాలు ముడిపడి ఉండొచ్చు, కానీ ఒకటైతే నేను చెప్తున్నా, ఎండలకు భయపడి రాజకీయ పార్టీలు ఇవన్నీ పెడతలేరు. నిజంగా ఏ ముచ్చట కాముచ్చట, పైసలు లేకనో లేదా పైసలు ఖర్చులు తగ్గించుకోవాలని గాదానికి భయపడి కాదు, ఎండలకు తాడలేక, ఎండలకు గా దూపకి, గా వేడిమికి, గా ఎండలకి తట్టుకోలేక బయటకు వస్తలేరు. ఎవరు జనాలు వస్తలేరు, లీడర్లు వస్తలేరు. కానీ సోషల్ మీడియాని అయితే బాగానే వాడుకుంటారు. ఓరి ఏమో పొద్దుగాల లేచినప్పటి నుంచి వెళ్ళి పొద్దుగుకే వరకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయి తెలుసా? పలానా అభ్యర్థికి ఓటు వేయది, పలానా ఆ అభ్యర్థి అధికారంలో గెలిపిస్తేనంటే ఇవన్నీ వేసి చూపెడతాం అని గా ఫోన్లు ఎక్కువైనాయి. నిజంగా చెప్తున్నా, రోజుకు 10 నుంచి 20 ఫోన్లు గవే వస్తున్నాయి. నా ఫోన్కే వస్తున్నాయి, పేద ఫోన్లు. సో సోషల్ మీడియాని ప్రజల దగ్గరికి వెళ్ళడానికి డైరెక్ట్ ప్రచారం కన్నా వాయిస్ కాలింగ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ఇట్లా సోషల్ మీడియాని ఎక్కువ వాడుకుంటున్నారు తప్పిస్తే డైరెక్ట్ ప్రచారం అయితే తగ్గింది. సో ఒకందుకు ఇది మంచిదని చెప్పుకోవాల్సిందే. సో సామాన్యులు పోటీ చేసే పరిస్థితి రావాలంటే
గీ పైసల ఖర్చు పెట్టుడు తగ్గాలి. అది తగ్గితేనే ప్రజాస్వామ్యం పరిడ వెళ్ళిపోదు. ఇక లేకపోతే అడ్డదారిన సంపాదించుకొచ్చిన పైసలు తీసుకొస్తారు, ప్రజల మీద గుమ్మరిస్తారు, గెలిచేటోడు గెలుస్తాడు, పదవులు పొందేటోడు పదవులు పొందుతాడు. ఈ గాడి ఎప్పటికీ రాజకీయాలలో అతుక్కుంటాడు తప్పిస్తే ఈ సామాన్యులకు అవకాశాలు దొరకాయి. సో ఈ ఓట్లకు నోట్లు అనేది తగ్గినప్పుడే, ఓట్లకు ఖర్చు పెట్టుడు తగ్గినప్పుడే సామాన్యులకు కూడా అవకాశం దొరుకుతుంది. ఇక 6 నుంచి దోస్తు రిజిస్ట్రేషన్ 3 విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు. ఈ నెల 15 నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్. జూన్ 3 కల్లా సీట్ల కేటాయింపులు. జూలై 8 నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లాసులు. ఈ విద్యా సంవత్సరం నుంచి 4 కొత్త కోర్సులు అట. సో డిగ్రీలో అడ్మిషన్ కావాలనుకునే వాళ్ళకు 6వ తారీఖు నుండి అయితే దోస్తు రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతున్నాయంటే ఇక 3 విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు అంట. జూన్ 3న సీట్లు ఇస్తారట. జూలై 8 నుంచి డిగ్రీ ఫస్ట్ ఇయర్ క్లాసులు స్టార్ట్ చేస్తారట. ఈ నెల 20 నుంచి టెట్. జూన్ 2 వరకు ఆన్లైన్ పరీక్షల నిర్వహణ. పేపర్ 1కి 4 రోజులు, పేపర్ 2కు 6 రోజుల కేటాయింపు షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు. తీర్పు వెలువరించిన హైకోర్టు. తన సంతకం ఫోర్జరీ చేశారని రాజేశ్వరరెడ్డి పిటిషన్ విచారించిన హైకోర్టు విఠల్ సభ్యత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు. అప్పీల్కు 4 వారాల గడువు. ఇక పుండు మీద కారం చల్లినట్టు మళ్ళొకపారి బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ హైకోర్టులో తగిలింది. ఏమైంది? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదని చెప్పేసి హైకోర్టు తీర్పునిచ్చిందంట. అప్పీల్కు 4 వారాల గడువు ఇచ్చారు. దీనికి సంబంధించి తన సంతకం ఫోర్జరీ చేసిందని చెప్పేసి రాజేశ్వరరెడ్డి పిటిషన్ ఇస్తే హైకోర్టు ఇట్లా తీర్పునిచ్చింది. సో ఇవి ప్రధానంగా ఈరోజు వెలుగు పేపర్లు ఉన్నప్పటి. ఇక మన ఆంధ్రజ్యోతి పేపర్లో చూద్దాం ఒకసారి. ప్రజ్వల్ బాధితురాలి కిడ్నాప్. ఆమె కుమారుడి ఫిర్యాదుతో రేవన్న ప్రజలపై కిడ్నాప్ కేసు నమోదు. సిఐడిని ఆశ్రయించిన మరో బాధితురాలు గన్తో బెదిరించి లైంగిక దాడి చేసినట్టు ఫిర్యాదు. రేవన్న భార్య భవానీకి సిట్ నోటీసులు. రేవన్న ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ నేటికి వాయిదా. ఇగో ఇది కర్ణాటకలో అయితే పెను సంచలనంగా మారుతా ఉంది. సో ప్రజ్వల్ రేవన్న బాధితురాలి కిడ్నాప్ చేసిరు అనేటువంటి ఒక ఆశ్చర్యార్థకంతో కూడినటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే కర్ణాటక రాష్ట్రంలో జేడిఎస్ బీజేపీ పొత్తు పైన బగబగ మండిపోతున్నారు ఇప్పుడు. ఎందుకంటే రేపిస్ట్ అయినటువంటి ప్రజ్వల్ రేవన్న అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. వాళ్ళ తండ్రి రేవన్నను కూడా పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు ఉన్నారు. సో మొత్తం మీద అయితే కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు అయితే ఈ ప్రజ్వల్ రేవన్న అంశం పైన జరుగుతూ ఉంది. అక్కడ రాష్ట్ర రాజకీయాలు అయితే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ కేసును వాడుకుంటా ఉంది. సో బీజేపీ పార్టీ గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. అక్కడ రోహిత్ కేసులో నిందితుల క్లీన్ చిట్. అతడు దళితుడు కాదని పోలీసుల నివేదిక. అతని ఆత్మహత్యకు ఎవరు కారణం కాదు. తన కుల ధృవీకరణ పత్రం సరైనది కాదని తెలిసిపోతున్న ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు. హైకోర్టుకు ఇచ్చిన క్లోజర్ రిపోర్ట్లు వెల్లడి. బగ్గుమన్న విద్యార్థులు హెచ్సిలో నిరసన. నాటి వీసీ అప్పారావు, ఎన్ రామచంద్రరావు ఏబీపీ నేతల పిటిషన్పై ముగిసిన విచారణ. పోలీసుల నిర్ణయంతో ఏకీభవించని వారు ట్రయల్ కోర్టులో సవాల్ చేసుకోవచ్చన్నది. పునర్విచారణకు అనుమతి కోరుతూ త్వరలో కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పేసి డీజీపీ రవి గుప్తా నిన్న వెల్లడించింది. అయితే రోహిత్ వేముల దళితుడు కాదనేటువంటి ఏదైతే ప్రధానంగా ఇందులో పోలీసులు ఇచ్చిన రిపోర్ట్ ఉందో, సో దళితుడు కాదు అనేది ప్రజలకు తెలుస్తుంది, విద్యార్థులకు తెలుస్తుంది. కాబట్టి ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని ప్రధానంగా ఆ రిపోర్ట్లో కోర్టు వెల్లడించిన రిపోర్ట్లో పొందుపరిచారు. సో మళ్ళొక్కపారి అయితే హెచ్సిలో బగ్గున మండింది విద్యార్థి సంఘాలు. గవర్నర్ లైంగిక వేధించారు. బెంగాల్ గవర్నర్ బోస్పై రాజ్భవన్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగిని ఫిర్యాదు. తీవ్రంగా ఖండిస్తూ రాజ్భవన్ ఫీట్. నాపై మరో పుట్టకు తెరలేపారు. తదుపరి బుల్లెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. దయచేసి కాల్చండి గవర్నర్ బోస్. ఆర్థిక మంత్రి చంద్రిమ పోలీసులకు రాజ్భవన్ లోకి ప్రవేశం నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్. ఓరియావా. పశ్చిమ బెంగాల్ గవర్నర్ పైన లైంగిక వేధింపుల అంశము బయటకు వచ్చిందట. చూడండి, రాజ్భవన్ లో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగిని కేసు పెట్టిందట. ఈ అమిత్ షా ఫేక్ వీడియో కేసులో నిందితులపై కఠిన చర్యలు వద్దు. ఢిల్లీ పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ 12 వాయిదా. ఇది చూసినాగా ఇందాకనే. ఈ గాడిదగూడు పాలనే తెలంగాణలో రేవంత్ సర్కార్ చేస్తున్నది అదే. ఎక్కడికి వెళ్ళినా గాడిదగూడుతో ప్రచారం. హామీల అమలుకు బదులు ప్రజలకు అదే ఇస్తున్నారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ మార్పు. అవినీతి రాష్ట్రంలో మార్పు అంటే ఇదేనా? కిషన్ రెడ్డి రిజర్వేషన్ పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం. లక్ష్మణ్. సో
కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాడిద గుడ్డును ప్రతి జనజాతర సభలలో నెత్తి మీద పెట్టుకున్నారు. దాంతో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే బీజేపీ పార్టీ తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డు, ఇక గుజరాత్కి ఇచ్చింది బంగారు గుడ్డు అనేటువంటి ప్రచారాన్ని తీసుకెళ్లడం ద్వారా ప్రజలు ఒక అపనమ్మకాన్ని బీజేపీ పార్టీ అంటే ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని అవకాశాన్ని కల్పించి తద్వారా రిజర్వేషన్లు రాజ్యాంగ అంశాన్ని కూడా బలంగా తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందాలనేటువంటి వ్యూహం ఏదైతుందో దానిపైన కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న గాడిద గుడ్డు పాలన అనేటువంటి వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడ్డాడు. అందుకనే యాడికెళ్తే ఆడ పెద్ద ఎత్తున గాడిద గుడ్డు సంబంధించినటువంటి ప్రచారం చేస్తున్నారనే అంశాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఇక నిన్న ఏబిఎన్ ఆర్కే రాధాకృష్ణ చేవెళ్ళ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని ఇంటర్వ్యూ చేసిండు. దాంట్లో బీఆర్ఎస్ కు ఒక్కటి రాదు, రాష్ట్రంలో బీజేపీ దాదాపుగా 11-12 ఎంపీ స్థానాలు గెలుస్తుంది. రంజిత్ రెడ్డి నాకు అసలు పోటీ కాదు, పరిమిత అధికారంతో కేసీఆర్ పిచ్చి పనులు ఆయన వేసిన అప్పులను రేవంత్ తీరుస్తున్నారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ గోడ మీద రేవు లాంటిది, మేడిగడ్డ ప్రయోజనకరమైన ప్రాజెక్ట్ ఏమి కాదు, మూసి సుందరీకరణకు అంత ఖర్చు అనవసరం. మోదీ ఇచ్చిన 9,000 కోట్లతోనే రాష్ట్రం నడుస్తుంది. రాజకీయాల్లో రేవంత్ నాకంటే ప్రొఫెషనల్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబేట్ లో చేవెళ్ళ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. సో కొండా విశ్వేశ్వరరెడ్డి నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్లన మాట్లాడినటువంటి అంశాలను మీరు మొత్తం పూసగట్టి చూడని కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన ఎట్లాంటి ఆరోపణలు చేయాలి, ఎట్లాంటి విమర్శలు చేయాలి. దానికి తోడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కేసీఆర్ చేసినటువంటి అప్పులను తీసుకుంటా వస్తున్నాడు. రేవంత్ రెడ్డి నాకన్నా ప్రొఫెషనల్ పొలిటీషియన్ అని చెప్పేసి ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చాడు. సో ఏదేమైనా కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి అట్లనే రేవంత్ రెడ్డి మధ్యలో ఎట్లాంటి పొరపచ్చలు ఉండవు కూడా. ఇక రంజిత్ రెడ్డి గురించి కూడా మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చేవెళ్ళ నుంచి పోటీ చేస్తున్న రంజిత్ రెడ్డి గురించి కూడా మాట్లాడేది. రంజిత్ రెడ్డి నాకు అసలు పోటీ కాదు, అయినది ఒడిచిపోయిన కథ, నామమాత్రంగా పోటీ చేస్తున్నాడు తప్పిస్తే ఏం లే. బీజేపీకి 11 సీట్లు వస్తాయని చెప్పేసి తేల్చి చెప్పిండు. సో ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి నిన్న ఏబిఎన్ డిబేట్ లో ఇంకా అనేకమైనటువంటి అంశాలు మాట్లాడిండు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయడం చాలా కష్టము, అది ఎండమావు లాంటిదే, అసాధ్యమైనటువంటిది అని చెప్పేసి తేల్చి చెప్పేసిండు. సో ఇది ఇట్లుంటేనంటే మోదీ షాలను ఓడిస్తాం, తెలంగాణ ఏర్పాటును ప్రధాని పార్లమెంటు సాక్షిగా అవమానించిందని చెప్పేసి ఇప్పుడు తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారు? గుజరాతీలే మనుషుల, మనం కాదా? గుజరాత్కు అనేక ప్రాజెక్టులు, భారీ నిధులు, తెలంగాణకు ఏవి ఇవ్వరు, పైగా రద్దు చేస్తారు. బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలే. బీజేపీ వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దు కేసినట్టే. బీజేపీతో బీఆర్ఎస్ మిలాఖత్. ఈ రాజ్యాంగాన్ని మార్చే విషయంలో వారిది ఒకటే విధానం. ట్విట్టర్లో కేటీఆర్ మోదీని ఎందుకు ప్రశ్నించారు? 1-2 సీట్లు వస్తే మోదీకి అమ్ముదామని కేసీఆర్ చెప్తాం. మా ప్రభుత్వం 10 ఏళ్ళ అధికారం ఉంటుంది. జగిత్యాల, సిరిసిల్ల కాంగ్రెస్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నో రాష్ట్రాలు ఉండగా మధ్యప్రదేశ్కి ఎందుకు? ఓటుకు నోటు కేసు బదిలీ పిటిషన్పై సుప్రీం ప్రశ్న, న్యాయవాదుల తీర్పై ధర్మాసనం అసహనం, క్షమాపణలు చెప్పిన లాయర్లు విచారణ జూలైకి వాయిదా వేసారట. సో నువ్వు ఓటుకు నోటు కేసు గురించి కూడా ఇలా రాసుకొచ్చారు. అయితే మీరు చూడరు, సెమీఫైనల్లో బిల్లారంగంలో ఓడించినాం, ఓడించినాం. ఈ ఫైనల్ అయితే మోదీ శాలను ఓడగొడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే మాటకు ముందు మాట ఎనికిలా చెప్తా ఉన్నాడు. మరి సాధ్యమయ్యే పదేనా ఇది? తెలంగాణలో సరే బీజేపీ కన్నా కొన్ని సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది నేను చెప్తున్నది కాదు, వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ సన్నగిలినప్పుడే, బీఆర్ఎస్ పార్టీ అతుకుల బొంతగా మారినప్పుడే, బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పని కథమైనప్పుడే ఇది ప్రజలు అంటున్నది, నేను చెప్తున్నది కాదు. సరే కేసీఆర్ మల్లొకపారి సెంటిమెంట్ రాయించడానికి బీఆర్ఎస్ పార్టీ 10-12 సీట్లు గెలుస్తుంది, మీరు 10-12 సీట్లు మమ్మల్ని గెలిపిస్తేనంటే పేగులు దాకా కేంద్రంతో యుద్ధం చేస్తాం, కొట్లాడతాం, పోరాడతాం, గల్లలు పడతాం, గుంజి కొడతాం, బండకేసి కొడతాం అని చెప్తున్నాడు. సరే అవి ఎవ్వరు నమ్మే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యనే ఈ పార్లమెంట్ ఎన్నికల పోటీలు జరుగుతూ ఉన్నాయి.
ఇక చూడాలి మరి ఇది ఎంతవరకు మోదీ షాలను ఓడిస్తామనేటువంటి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడో 4వ తారీఖు జూన్ 4వ తారీఖు తెలుస్తుంది. ఇక రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేఠీ బరిలో కిషోరీలాల్ శర్మ. చివరి రోజున నామినేషన్. ఎన్నికలకు ముందే ఓటమిని కాంగ్రెస్ అంగీకరించిందని చెప్పేసి స్మృతి ఇరానీ అంటుంది. పారిపో రాహుల్ పారిపో, అమేఠీ నుంచి వయనాడుకు, అక్కడి నుంచి రాయ్బరేలీకి కాంగ్రెస్ ఓటమికి ఇదే నిదర్శనం. ఈసారి కాంగ్రెస్ కు హాఫ్ సెంచరీ కూడా కష్టమే అని చెప్పేసి మోదీ దబాయించుకున్నాడు. నేనైతే ఎందుకంటే రాహుల్ గాంధీ కేరళ నుంచి, వయనాడు నుంచి గతంలో పోటీ చేసి గెలిచింది. ఈసారి మళ్ళొక్కపారి రాయ్బరేలీకి వచ్చి అక్కడి నుంచి పోటీ చేస్తా ఉన్నాడంట. సో దాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆయుధంగా వాడుకున్నాడు. ఈ ఆడ కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఉరుకులాడుతున్నాడు. ఉరుకులాడు అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ గురించి వ్యంగ్యాస్త్రాలతో నిన్న ఆడుకున్నాడు అనుకోరాదుగా. సో ఎన్నికల ముందే ఓటమిని కాంగ్రెస్ అంగీకరించిందని చెప్పేసి స్మృతి ఇరానీ చెప్తా ఉంది. సార్ ఏం చెప్తున్నాడు చూద్దాం. చూడు మన సార్ పాపాల భైరవుడా లేదంటే తెలంగాణ బాప మీరే తెలుసుకొని తొండి చేసేటోళ్ళే ఓట్లు పెట్టుకుంటారు. రుణమాఫీపై ఎవరికి పోతే ఆ దేవుడిపై. రేవంత్ ఓట్లు పెట్టుకోవడం ఏంది? పనిచేసేటోళ్ళు ఎవరైనా ఓట్లు పెడతారా? 1,32,000 మందికి మేము దళిత బంధు నిధులు జమ చేస్తే ఈ సర్కారు లాక్తుంది. అంతకుముందు ఎంతమందికి ఇచ్చినావు? బరి తెగించిన కోడి అంట బజార్లకు వచ్చి గుడ్డు పెట్టిందంట. ఇగో 1,32,000 మందికి మేము దళిత బంధును నిధులు జమ చేసినాము, కాంగ్రెస్ పార్టీ వాడు వచ్చి లాక్కున్నాడంట, నోటికాడి ముద్దను లాక్కున్నాడు అని చెప్తా ఉన్నాడు. ఇక సింగరేణి సంస్థను ఊడగొడతారు, జాగ్రత్త. నా బస్సు యాత్రతో ప్రత్యర్థి నేతల్లో అనుకు, అందుకే కుమ్మక్కై నిలువరించేందుకు కుట్ర. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం. కేసీఆర్ గోదావరికినో బీఆర్ఎస్ అధినేత రోడ్ షో. అయ్యో ఎంత పని వేస్తారు, జోకర్ లాగా చూస్తున్నారు వీళ్ళు. తుపాకీ రాముడి లెక్క ఎందుకు సరి ఊదరు కొట్టి ముచ్చట్లు. ఎవరు నమ్ముతారు చెప్పు నీ మాటలు? పసివిలాడు కూడా నమ్మడు, శాంతివిలాడు కూడా నీ చెప్పే మాటలు నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎందుకు ఈ మాటలు చెప్పు? ఎవరు నమ్ముతారని ముచ్చట్లు చెప్తున్నావు? నా బస్సు యాత్రతో ప్రత్యర్థి నేతల్లో వరకు కూర్చుందట. అయ్యో కొడక. పెద్దపల్లి జిల్లా గోదావరిలో రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్ రుణమాఫీ చేస్తానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారని, పనిచేసేవారు ఎవరైనా దేవుళ్ళ మీద ఒట్లు పెడతారా అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. తొండి చేసేటోళ్ళే ఒట్లు పెట్టుకుంటారని విమర్శించారు. బీఆర్ఎస్ సాయంలో కరెంట్ కోతలు లేవని, తాము గోదావరిని మిగతా 12 పేజీలో ఉందట. రేవంత్ను సిద్దిపేటకు నేనే ఆహ్వానిస్తా, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే సన్మానిస్తా. బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్, చెరో 8 ఎంపీ సీట్లు పంచుకున్నారు హరీష్ రావు. అయితే మీరు గెలవరా? ఓహో, హరీష్ రావు చెరో 8 ఎంపీ సీట్లు పంచుకున్నారని చెప్పేసి హరీష్ రావు కాలు జాడిచ్చిండు, ముందే ఓటమిని అంగీకరించిండు. చూడరి, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఏమి గెలవదు, గుండు సున్ననే గెలుస్తుంది, గాడిద గుడ్డే గెలుస్తుంది అని చెప్పేసి తెల్లం చేస్తా ఉన్నాడు హరీష్ రావు. ఎందుకంటే ఇగో బీజేపీ కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయంటే 8 సీట్లు పంచుకున్నాయంట. సో మామూలు ఉద్యమము చెట్లు చెప్తే ఎవరు నమ్మతలేరు అయింది. ఏం సంగతి మరి? గట్లనే అనిపిస్తుంది నాకైతే. సో ఏది ఏమైనా కూడా కేసీఆర్ చెప్పే మాటలు అయితే ఎవరికి నమ్మతలేరు. తొండి చేసేటోళ్ళే ఓట్లు పెట్టుకుంటారని చెప్పే మాటలు అయితే ఎవరు విశ్వసించారు? ఎవరు నమ్ముతారు చెప్పు కేసీఆర్ చెప్పే మాటలు? ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం అక్కడ చూడవచ్చు. ఇక ఐటీఆర్ను పునః ప్రారంభిస్తామని చెప్పేసి ఏపీలోని 5 గ్రామాల రాష్ట్రంలోకి విభజన హామీల అమలు, పారిశ్రామిక కారిడార్లు, విద్యాసంస్థల ఏర్పాటు, మేడారం జాతరకు జాతీయ హోదా, లోక్సభ ఎన్నికలకు 23 అంశాలతో తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో, అభివృద్ధికి మా మేనిఫెస్టో అని చెప్పేసి శ్రీధర్ బాబు నిన్న కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసిన సందర్భంగా ఆ వార్త. ఇక ఒకసారి ఈ పత్రిక ఇంట్లో జనము అయిపోయా. ఇది జనమా, జనజాతరనా లేదంటే కేసీఆర్ జాతరన? మీరే చెప్పుర్రి. ఏం జనం. ఒరే
ఆ జనాన్ని ఉద్దేశించి పగలవాడి కేసీఆర్ నవ్వులు సిరిమువ్వలు. రామశిలకనవ్వు సార్ది. శిలకనవ్వు. ఏం నవ్వుతున్నావు సారు. గోదావరి తీరులో శుక్రవారం జరిగిన రోడ్ షోలో జనసందేహాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చిత్రంలో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ఆ శిలకనవ్వు ఎన్నికల విచిత్రమైనటువంటి కుట్రలు కుతంత్రాలు. విషం ఏం మామూలు అయితే ఓ పెద్ద మనిషి జాతి పిత మరి గా మాత్రం ఉండాలి కదా. సో చూడురి ఇక ఈ నమస్తే తెలంగాణ పత్రికల ఇంత జనం వచ్చాడు చూడు. కేసీఆర్ మీటింగ్ పెడితే ఏమంటున్నాడు, రూట్ మార్చాడు సార్. ఇక 2 దినాలు ఈసీ ఎలక్షన్ కమిషన్ సార్ ప్రచారాన్ని నోరు మూసేస్తేనంటే ఇక ప్రచారాస్త్రాలను మార్చిండు. ఇక ఇప్పుడు ఆదాని బొగ్గుతో సింగరేణి బుగ్గి అంట. నీ బిడ్డ బుగ్గి చేసింది ఎప్పుడు. ఆదాని బొగ్గుతోనే సింగరేణి బుగ్గి చేస్తాడు. నీ బిడ్డనే బుగ్గి చేసింది ఎప్పుడు సింగరేణిని. చెరబట్టినందుకే సింగరేణి బెల్ట్ ప్రాంతాల్లో సింగరేణి పరివాహక ప్రాంతాలలో ఉన్నాయి జనాలు చెప్పు తీసుకొని కొట్టిరు అనుకోరాదు. చెంప చెల్లు అనే విధంగా గెలిస్తేగా అసలు. ఇప్పుడు మళ్ళొక్క పాలు ఏం చేస్తున్నారు. ఇయ్యో సార్ చెప్పే ముచ్చట్లు ఆదాన్ని అంట బొగ్గుతోన్న సింగరేణి బుగ్గి చేస్తాడట. మీరు చేసింది సారు. జనాలు నమ్మరు. ఎన్ని కైకట్టు మాటలు చేసినా, ఎన్ని కనికట్టు విద్యలతోన ప్రజల్ని ముంచాలని చూసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదు. తెలివిగల ప్రజలు తెలంగాణ జనం. చూడురి బడేబాయ్ చోటేబాయ్ కలిసి భారీ కుట్ర. కార్మికులారా జనభద్రం. ఇక అవన్నీ ఓడిచిపోయిన కథలు ఇవన్నీ. చెప్పిన మాటలు చెప్తున్నట్టు వినేటోళ్ళు ఎవరు లేరు. ఇడ ఓడిచిపోయిన కథలు. ఎక్కువ ధర కాదని బొగ్గు కొనాలి ప్రధాని వచ్చిన అదే ఆదానిని దావోస్లో కలిసి ఓడిచిపోయిన కథలనైనా పాత చింతకాయల పచ్చడి పత్యానికి పనికి వస్తుందా చెప్పురి మీరు. సార్ చెప్పే ముచ్చట్లు ఇప్పుడు ఓడిచిపోయినాయి. ఇప్పుడు చెప్తే జనాలు ఎట్లా ఆదరిస్తారబ్బా. సో సార్ చెప్పే ముచ్చట్లు అయితే ఒక లెక్కన ఉందా. పాత సారా మాత్రం పాతదే, కానీ సీసా మీద అతికిచ్చినటువంటి స్టిక్కరు రంగు మిగతావన్నీ సేమ్ టు సేమ్. స్టిక్కర్ ఒక్కటికి వస్తుంది. రంగు కావచ్చు, రుచి కావచ్చు, వాసన కావచ్చు, అన్ని పాతవే. స్టిక్కర్ మాత్రం పోతాయి. ఇది పట్టుకొని వస్తే ఎవరు నమ్ముతారు? ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎన్ని రాసుకొచ్చినా ఇవన్నీ ఎవరు చదువుతారు? ఈ పొద్దు రేపు మొత్తం సోషల్ మీడియా మయం. కానీ ఇట్లా వచ్చిందా ఒక క్షణంలో ఇట్లా చూసిరా కథం. ఇంత సోది ఎవరు చూసే పరిస్థితి లేదు. ఇక నేను కూడా అవన్నీ చదివే పరిస్థితి లేదు. కథం దొక్కిన కానీ జనం ప్రతిధ్వని. ఉద్దేరం ముచ్చట్లు. వామపక్షాలకు కేసీఆర్ సూటి ప్రశ్న. సవాల్ ఇచ్చిరిండు వామపక్షాలకు. ఏమని? మీరు కాంగ్రెస్ వైపా కార్మికుల వైపా? ఆదానితో మిలాఖత్పై సీఎంతో జవాబు చెప్పించండి. నేటిలోగా నా ప్రశ్నకు బదులు ఇవ్వండి. నీ ప్రశ్న ఎండిపోయిన చెరువు లాంటిది. ఎవరు పట్టించుకోలేరు సార్. ఇదే కామ్రేడ్లను మునుగోడు ఉప ఎన్నికల అప్పుడు అక్కెరకు తీసుకుంటేవి. అక్కెరకు వచ్చినప్పుడేమో ఓడమల్లన్న, అక్కెర దాటినప్పుడేమో బోడమల్లన్న. నువ్వే కదా అలా చేసినావు. వాళ్ళు నీ మాటలు వింటాడా సార్? ఈ బంధువేట్ సార్ ఈ ముచ్చట్లు. జనాలు నమ్మే అంశాలను తీసుకురాదు. ఈ పత్రికలలో రాతలు రాసుకునేటువంటి కూడా ఇజ్జత్ లేదు. ఎవరు నమ్మతలేరా భయపోదు రేపు ఇవన్నీ. ఒక్కొక్కరు 10 ఓట్లు వేయండి. సిద్దిపేట సభలో మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు, కులం పేరును ప్రస్తావిస్తూ ఓట్ల అభ్యర్థి. ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు. ఈసీ హెచ్చరించిన మారని మంత్రి తీరంట. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి బీజేపీని విడిచిపెట్టి బీఆర్ఎస్ లోకి వస్తుంది. ఏముంది పరివార్తలు అయితే ఎందుకు చెప్పు. నయనో భయనో జేబులో ఉన్న పైసలు ఎందుకు ఖర్చు పెట్టుకుంటావు? అది గెలిచేది పోయేది లేదు. సో పట్టభద్రుల ఖమ్మము, వరంగల్, నల్లగొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డిని నిన్న ప్రకటించారు. ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు. కాంగ్రెస్ నేత పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు తీర్పు అమలు 4 వారాల వాయిదా. సుప్రీంలో సవాల్ చేస్తానన్న విఠల్. సరే బాగానే రాసుకొచ్చారు అది. ఇక రాహుల్ కాంగ్రెస్ నేత పరుగుపై బీజేపీ ఎద్దేవా. మొన్న అమేఠీ, నిన్న మాయనాడు. ఇప్పుడు రాయబరేలి నుంచి రాహుల్ పోటీ.
భయంతోనే సెగ్మెంట్ల మార్పు 24 ఏళ్లకు అమేతిని వీడిన గాంధీ పరివారు వయనాడులో గెలుపు అనుమానమే, అందుకే రాహుల్ రాయ్బరేలీ నుంచి నామినేషన్ అని చెప్పేసి. సో ఒకటైతే నిజం, ఈ నియోజకవర్గాన్ని మారిస్తేనంటే ఓడిపోతామని లెక్కన్నట్ట. 2014లో ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ మహమ్మదాబాద్ నుంచి వెళ్ళి పోటీ చేస్తుండే కదా, అది కాదని ఏది ఉత్తరప్రదేశ్కి వచ్చిండు. ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళి పోటీ చేసిండు. మరి అప్పుడేమనాలి, రాహుల్ గాంధీ వయనాడులో ఓడిపోతాడని చెప్పేసి రాయ్బరేలీకి వచ్చిండంట. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? సో నిజంగా మిత్రులారా, రాహుల్ గాంధీ మీద అయితే ట్రోల్స్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు. ఇక అది అట్లా ఉంటేనంటే రౌత్ వేముల దళితుడు కాదంటే ఆయన ఆత్మహత్యకు వివక్ష కారణం అని చెప్పేసి ఇది పెద్దగా వేసుకొని వచ్చారు. జూన్ 2న టెట్ పెడతాం అనేటువంటిది అదొక పని చూడొచ్చు. ఇక ఒకసారి ఏది మన దిశ పేపర్ చూద్దాం. ఇరవై నుంచి టెట్ అనేది అదో వార్త. దోస్తు నోటిఫికేషన్ రిలీజ్ అని ఇక 400 ఎకరాలు ప్రభుత్వాన్ని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఐఎంజీ పిటిషన్ డిస్మిస్, వాటి విలువ దాదాపు 25,000 కోట్లట. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో ఐఎంజీ భారత అనే సంస్థ కేటాయించిన భూములు ప్రభుత్వానికి చెందుతాయని మరోసారి స్పష్టమైంది. గతంలో హైకోర్టు తీర్పునివ్వగా తాజాగా సుప్రీంకోర్టు సైతం అదే స్పష్టం చేసిందట. 400 ఎకరాలు చంద్రబాబు పీరియడ్ అనంట ఏదో సంస్థకి ఇచ్చారట, ఐఎంజీ అనే సంస్థకు. అయితే అది దాని విలువ 25,000 కోట్ల రూపాయలట. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఒకే రకమైనటువంటి తీర్పునిచ్చేసినాయి. ఇక వచ్చే వారం నష్టపరిహారం ఇప్పటికే పర్మిషన్ ఇచ్చినేసి వ్యవసాయ శాఖ నుంచి వివరాల సేకరణ. సో రైతులు అకాల వర్షాల మూలంగా వడగళ్ల వానకు తర్వాత గాలి వానలకు నష్టపోయినటువంటి వాళ్ళకు వచ్చే వారం పైసలు ఇస్తారంట రాష్ట్ర సర్కారు. ఎస్, ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసేందుకు పోలీసుల సన్నాహాలు. అరెస్టుకు అనుమతి ఇవ్వాలని నాంపల్లి కోర్టుకు రిక్వెస్ట్. ఐపీసీ సెక్షన్ 73 కింద వారెంట్ ఇవ్వాలని విజ్ఞప్తి. 4 నెలలుగా ఆయన అమెరికాలోనే, ఇక్కడికి రప్పించేందుకు కసరత్తు ప్రారంభం. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 ఆయననంట. ప్రభాకర్ రావుని గల్లబట్టి గుంజుకరావాల్సిందే. కేసీఆర్ కులపోడు ప్రభుత్వం మారినెంబడే తిర్ల పడ్డెంబడే చెక్ చేసిండు. ఎక్కడికి? అమెరికాకి చెక్కేసాడు. ఇక ఆడపోయి ఇప్పుడు నాకు రోగం వచ్చింది, ఆ రోగంని నయం చేసుకోనికే ఇక దవాఖానలో పడుకున్నా, నాకు మందు బిల్లలు ఇస్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఈ రోగం తగ్గినాక వస్తా, నేనేం తప్పు చేయలేదు, ఓ గీ ముచ్చట చెప్పుకుంటా కాలయాపన చేసుకుంటాడు. వస్తానంటే గల్ల పట్టుకోతా తీసుకొని కోర్టులో ప్రవేశపెడతారు, జైల్లో పడేస్తారు. భయపడుతున్నాడు చేసిన పనికి. ఏం మంచి పని, ఎంతో మంచి రామసక్క పని చేసి ఒప్పో ప్రభాకర్ రావు. ఈ పని 60 అమ్మ మీకు పోలీసు ఉద్యోగం ఇస్తే కులపోడు ఉంటే ఏదైనా చేస్తారా? ఇప్పుడు ఊసలు లెక్క పెట్టి తప్పదు. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి ఇయ్యబోతున్నారట చూడూరి. చేసిన రామసక్కని పనికి మళ్ళా ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని, హార్డ్ డిస్క్, సాఫ్ట్వేర్లు, వివిధ పరికరాల మొత్తం డ్యామేజ్ చేసారట, మూసి నదిలేసారట. కథనం బాగుంది. ఇక రిజర్వేషన్ల రద్దుకు కేసీఆర్ మద్దతు. ఇక్కడి కారు ఢిల్లీకి పోతే కమలం అవుతుంది. మా ప్రభుత్వాన్ని ఎవడు కదించలేడు, 10 ఏళ్ల కాంగ్రెస్దే అధికారం. రేవంత్ రెడ్డి తెలంగాణకు 23 ప్రత్యేక హామీలు. రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో మోడీ కేసీఆర్ది ఒకే విధానం అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు మనం. సో రాహుల్ గాంధీ ఇక్కడ నామినేషన్ చేసేటువంటి వీడియో ఫోటో చూడవచ్చు. 5 కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ అరెస్ట్, బెయిల్. అమిత్ షా ఫేక్ వీడియో కేసు విషయంలో ఇక రాయ్బరేలీ బరిలో రాహుల్ గాంధీ. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమే. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు. నా గొంతు నొక్కేందుకు నిషేధం విధించారు. నన్ను నువ్వు మాట్లాడిన రామసక్కని మాటలకు కాదా? రే 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 కేసీఆర్ ఏం మాటలు మాట్లాడాడు? కుక్కగాళ్ళు, నక్కగాళ్ళు ఏం మాటలు వస్తాయేమో. ఇంకా అధికారంలో ఉన్నారనుకుంటున్నాడు. వేసి కొరడ జులిపించింది. 48 గంటలు నిషేధం ఇచ్చిన కూడా సార్కి ఇంకా సిగ్గు వస్తలేదు. నా గొంతులో నీవు మాట్లాడిన పోటుగుమ్మన గాడి మాటలు ఎట్లున్నాయి? నేను మీ అందరికీ ఒకటే మనవి చేస్తున్నా, అక్రమాలు చేసిన కాంగ్రెస్ చాలా కాలం ఉండదు, గడబడ అవుతుంది. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమే, డెఫినెట్ గా వస్తుంది. ప్రజల దీవెనలతోని, అండలతోని
అన్నదానాలతో మళ్ళీ గవర్నమెంట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ వస్తుంది. అన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం, అన్ని రకాలుగా ముందుకు పోతాం. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే తెలంగాణకు బలం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయిపోయింది సార్, చాలా కష్టం ఉంది, చాలా కష్టం. నువ్వు ఎన్ని ఊసరవిల్లి, ఎన్ని గుంటనక్కల వేషాలు వేసినాం, ఎన్ని మేకపోతు గాంభీర్యాలు వలికినా, ఎన్ని బింక్యాలు చెప్పినా షూ అయిపోయింది మీ పని. తెలంగాణలో మీ పని ఖతమైపోయింది. వస్తే ఒకటి, లేదంటే నీళ్లు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్. ఎమ్మెల్సీ దండేవిటల్ ఎన్నిక చెల్లదనేటువంటి వార్త చూడొచ్చు. ప్రతి నెల పింఛన్ ఇస్తున్నామని మామిడి హరికృష్ణ చెప్తా ఉన్నాడు. నేరుగా విచారణకు హాజరవుతా అని చెప్పేసి ఫిజికల్ అపియరెన్స్ పర్మిషన్ ఇవ్వండి, రౌసెవెన్యూ కోర్టు కవిత అప్లికేషన్ పెట్టిందట. భోపాల్ హైకోర్టుకే ఎందుకు మార్చాలి, అవుట్కు నేర్చుకొస్తే సుప్రీంకోర్టు జడ్జి జగదీష్ రెడ్డి పిటిషన్ పై బెంచ్ ఆగ్రహమట. ఇక బెంగాల్ గవర్నర్ లైంగిక వేధించారు, పోలీసులకు రాజ్భవన్ మహిళా సిబ్బంది కంప్లైంట్ చేసింది. ఇక సీఎం పదవిపై రేవంత్ కు బెంగ. కాంగ్రెస్ అభ్యర్థి గెలవకుంటే సీటుకి ఎసరు వస్తుందని భయం. 1927లోనే రిజర్వేషన్లపై సైమన్ కమిషన్ రిపోర్ట్. హామీలు నెరవేర్చలేకే రిజర్వేషన్లు రద్దు అంటూ అబద్ధ ప్రచారాలు. బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. సీఎం పదవిపై రేవంత్ రెడ్డికి బెంగ పట్టుకున్నదని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆరోపించారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ అభ్యర్థి గెలవకుంటే సీఎం సీటుకు ఎసరు వస్తుందని రేవంత్ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజలు అవసరాలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలు చేయడం తప్ప దానికి మార్చడం కుదరదని కాంగ్రెస్ కు తెలియకపోవడం విచిత్రంగా ఉందన్నారు దిశ. సో అమిత్ షా పైన ఎన్నికల నియమాల ఉల్లంఘన కేసు అని చెప్పేసి ఇదోటికి కేసీఆర్ ను ఎన్నికలు చేసుకోమని చెప్పేసి మోడీ చెప్పారు. అయితే నిన్న మల్కాజ్గిరి బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి సీఎం పదవి పైన రేవంత్ రెడ్డికి భయం చుట్టుకున్నది. మల్లగుల్లలు పడుతున్నాడు. మల్కాజ్గిరిలో ఎంపీగా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీగా గెలిచినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆ ఎంపీ స్థానాన్ని బీజేపీ పార్టీ గెలుచుకుంటున్నట్టే నా సీఎం సీట్కి ఎసరు వస్తుందని భయపడుతున్నాడని చెప్పేసి ఈటెల రాజేందర్ నిన్న చెప్తా ఉన్నా. అయితే మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గెలుస్తున్నాడంట. దాదాపుగా 1,00,000కు పైగా మెజారిటీ వచ్చే అవకాశం ఉందంట. సో ఈ రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ పార్టీకి చక్కగా వాడుకుంటలేదమ్మా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలతోన పదును పెట్టి, ఆ మాటలకు పదును పెట్టి రిజర్వేషన్ రాజ్యాంగ రద్దు రెండు అంశాలను బీజేపీని గురిపెట్టి కొడతా ఉంటాయంటే బీజేపీ వాళ్ళు తోక ముట్టుకున్నారు నిజంగా. సో ఎంతో కొంత ఈటెల రాజేందర్ అయితే బయటకు వచ్చిండు. సైమన్ కమిషన్ ఎప్పుడు 1927లోని రిజర్వేషన్ల పైన రిపోర్ట్ ఇచ్చిన అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. సో రిజర్వేషన్ల అంశాన్ని రాజ్యాంగానికి సంబంధించి గట్టిగా బీజేపీ వాళ్ళు మాట్లాడితేనే, ప్రజల్లోకి గట్టి తీసుకెళ్తేనే బీజేపీ ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉంటుంది అనేది మనకి ఇప్పటికే అర్థమవుతా ఉంది. సో ఏదేమైనా కూడా బీజేపీ కాంగ్రెస్ మధ్యనే తెలంగాణలో పోటీ అయితే కనిపిస్తా ఉంది. కొన్ని సీట్లు బీజేపీ, కొన్ని సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది. ఇంకంతే. ఈ పార్టీ ఇది ఏమి ఆ పార్టీ గెలిచే అవకాశమే లేదు. సో ఇవి ఈరోజు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. మిత్రులారా, మళ్ళొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న R1 న్యూస్ గ్రూప్ మీడియా ఖచ్చితంగా మీ గొంతుగా మీ యొక్క అవసరాలకు తగ్గట్టు మన సమస్యలపైన పోరాటం చేయడానికి R1 న్యూస్ గ్రూప్ మీడియా పనిచేస్తుంది. ఆర్ అంటే రైట్, ఫైట్ ఫర్ ద రైట్ అనేటువంటి నినాదమే R1 న్యూస్ గ్రూప్ యొక్క ప్రధాన ఎజెండా. సో ప్రజల సమస్యలపైన ఎక్కడికక్కడ సోషల్ మీడియా వేదికగా మనం కొట్లాడే దానికి మీ అందరి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.